శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే నమ యా దేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్థై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ అరుణాచలేశ్వరాయ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఐం సరస్వత్యై నమో నమ వాగ్దేవ్యై నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ. నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం ఈషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది. కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు, ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం, బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు, అత్యంత రాజయోగాలు, విపరీత రాజయోగాలు, అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి. ఆఖరిలో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు, శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి, వృక్షశాస్త్ర ప్రకారంగా ఏ మొక్కల్ని నాటడం వల్ల, ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు, ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి, మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని మీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి ఆరాధన, కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు, అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మేషరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా మేషరాశి జాతకులకి బృహస్పతి మార్పు వలన, ఉచ్చస్థానంలో మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఒక శుక్రుడంతా కూడా కన్యా రాశిలో ప్రవేశం చేయడం, మరియు సూర్య భగవానుడంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం, అంగారకుడు తులారాశిలో ప్రవేశం చేయడం, బుధుడు కూడా తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ మనకి 18వ తారీఖు రోజున బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో అత్యంత శుభగ్రహంగా, అత్యంత పుణ్యప్రదాయమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. దేవతలకంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా వేద అధ్యయనం, మంత్రస్థితి, మంత్రయోగము, తర్వాత వేద పఠనము, ఈ యొక్క వివిధ జ్ఞానాలు ప్రధానంగా చూసుకుంటే మంచి విద్యావంతులుగా ఉండే విధంగా, అధ్యాపకులుగా, ఆచార్యులుగా ఉండే విధంగా, మంచి ప్రొఫెసర్స్గా ఉండే విధంగా, వ్యాపారంలో అభివృద్ధి ఇచ్చే గ్రహంగా, సంతాన యోగం ఇచ్చే గ్రహంగా, పుత్ర సంతానం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. వంశాభివృద్ధి కారకుడిగా బృహస్పతి చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ వ్యాపారంలో అభివృద్ధి కారకుడు, లక్ష్మీ కటాక్షం ఇచ్చే గ్రహంగా, అత్యంత పుణ్యప్రదమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా అఖండ శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. రాశికి మిత్రగ్రహమై ఉంటే కనుక అత్యంత శుభకారకుడుగా ఉంటాడు కనుక 1, 5, 9 స్థానాల్లో గనక బృహస్పతి ఉంటే కనుక
రాశికి మిత్రుడై ఉండాలి, తద్వారా సముడై ఉన్నా కానీ మంచి ఫలితాలు ఇచ్చడం జరుగుతుంది. బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా అఖండ శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ కారకుడు, గజకేసరి యోగానిచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. గజకేసరి యోగం అంటే సంఘంలో గౌరవం ప్రతిష్టలంతా కూడా పెరగడం. ప్రధానంగా చూసుకుంటే సంఘంలో అష్టైశ్వర్య యోగం సిద్ధించడం, ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ మాసంలో 18వ తారీఖు తర్వాత బృహస్పతి మార్పు అంతా కూడా జరుగుతుంది. కావున మీ వ్యాపారంలో అఖండమైన పుణ్య ఫలితాలు వచ్చే విధంగా బృహస్పతి ఇచ్చే ఫలితాలంతా కూడా ఉంటున్నాయి. మీకు అంతా కూడా బృహస్పతి మార్పు వలన నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తారు. ప్రధానంగా మీ జాతకంలో బృహస్పతి ఏ స్థానంలో ఉన్నారో లగ్నవశాత్తు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఆ దశను బట్టి మీరంతా కూడా పరిష్కారాలు ఆచరించుకోవడం, గోచారరీత్యా గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కావున శనీశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకాన్ని ఆచరించుకోవడం, శనీశ్వరుడి యొక్క దృష్టి అంతా కూడా పోయి మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నారు శనీశ్వరుడు కూడా. ప్రధానంగా మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఉద్యోగంలో మార్పులు కలగాలన్నా శనీశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేయాలి. బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, గోమాత సేవని ఆచరించడం, వృక్షరాజంలో భాగంగా మేడి మొక్కను అంటే ఔదంబర వృక్షం అంటారు, లేకపోతే ఉదంబర వృక్షం అని చెప్పేసి అంటారు. ఔదంబర వృక్షాన్నంతా కూడా దత్తాత్రేయ స్వరూపంగా పూజ చేస్తుంటారు. ఆ మేడి మొక్కనంతా కూడా మీ యొక్క అపార్ట్మెంట్ ప్రాంగణంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ 5 మొక్కలు నాటడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది. ఎవరైతే గనక ఈ యొక్క మేడి చెట్టునంతా కూడా మేడి మొక్కనంతా కూడా నాటుతూ ఉంటారో గురువారం రోజున గురుహోరలో అంతా కూడా నాటాలి. మరియు ఇక్కడ గురువారం రోజున నాటినా కానీ దాన్ని సంరక్షించాలి, పెంచి పోషించాలన్నమాట. దానికి రోజు మీ దగ్గరలో ఉండే దేవాలయంలో నాటడం వల్ల నాటేసి దానికంతా కూడా అట్లాగే వదిలేయకుండా రోజు నీళ్లు పోస్తూ ఉండడం కానీ, దానికి సంరక్షిస్తడం కానీ, అంటే దానికి ఏమైనా పోషకాన్ని సంబంధించిన ఏమైనా వేస్తూ ఉంటే గనక మంచి వృక్షం అవుతుంది, పూజనీయంగా ఉంటుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి వృక్ష శాస్త్రంలో పకంగా ఈ మొక్కని నాటడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మేషరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా వృక్షరాశంలో భాగంగా శమీ వృక్షాన్ని నాటడం వల్ల, శమీ వృక్షం అని చెప్పేసి ఉంటుంది, శమీ మొక్కని అంతా కూడా నాటడం వల్ల ఎవరైతే కనుక శమీ మొక్కని అంతా కూడా నాటుతుంటారో ఏలినాటి శని ప్రభావం పోతుంది. మీకు అంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడతారు, అపముచ్చ దోషాల నుంచి బయటపడతారు, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, రాజయోగం కలుగుతుంది. హోమాది కార్యక్రమాల్లో భాగంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో శనీశ్వరుడు బృహస్పతికి మరియు సూర్య భగవానుడికి శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతికి అంతా కూడా శాంతి కార్యక్రమాలు దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః దత్తాత్రేయాయ నమో నమః, దత్తాత్రేయుడి యొక్క నామాన్ని స్మరించిన మాత్రం చేతినే అష్టైశ్వర్య యోగం సిద్ధించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయుడి వారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పుల వల్ల రాజయోగం ఇచ్చే గ్రహంగా మేషరాశి జాతకులకంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు లభిస్తూ ఉంటాయి, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి, విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి కానీ మంచి లాభాదేవీలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున ప్రతి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు గణించడానికి మేషరాశి జాతకులకి శుభయోగంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకం ప్రకారంగా మీ లగ్నవశాత్తు కానీ జాతకరీత్యా కానీ చూసుకోండి, దానికి పరిష్కారం ఆచరించండి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మేషరాశి జాతకులు మీరంతా కూడా జన్మ జాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున జన్మ జాతకానికి పరిష్కారం ఆచరిస్తే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ శరణవరాత్రులంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి. కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ శరణవరాత్రులంతా కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క ఆశ్వేజ మాస శుద్ధ
పాడ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా పాడ్యం నుంచి 22వ తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వేద మాస శుద్ధ పాడ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకరణలతోటి సామూహిక కుంకుమార్చనతోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది. మరియు అమ్మవారికి రెండవ అవతారంగా 23వ తారీఖు మంగళవారం రోజున గాయత్రీదేవి అవతారం శ్రీ గాయత్రీదేవి అవతారంతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. మరియు 24వ తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాకంబర దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా గురువారం రోజున 25వ తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది. శుద్ధ చవితి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే 4వ అవతారంగా కాత్యాయని దేవి అవతారం. ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రుల్లో అంతా కూడా చూసుకుంటే 11 అవతారాలు వస్తాయి. ఈసారి మనకంతా కూడా చూసుకుంటే కనుక ఒక అవతారం పెరిగింది, అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా 26వ తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేద శుద్ధ పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అవతారం, మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా త్రిపుర దేవి అవతారం అంతా కూడా 27వ తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే 28వ తారీఖు రోజున శుద్ధ షష్ఠి మహాచండీ అవతారం, 28వ తారీఖు మహాచండీ అవతారం షష్ఠి తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వతీదేవి అవతారం అంతా కూడా 29వ తారీఖు రోజున చేసుకోవడం జరుగుతుంది. మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వతీదేవి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. సరస్వతీదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సరస్వతీదేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పఠనం అంతా కూడా చేయించడం, ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు. ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి, ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి, విద్యలో మంచి ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది. పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి, సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది. సరస్వతీదేవి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం, అమ్మవారికి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అనేది చేస్తూ ఉంటారు. ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క 30వ తారీఖు రోజున అంతా కూడా సంభవించింది. దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తిథి రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం, గాజులు సమర్పించడం, విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల, వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. సువాసిని దేవి పూజ అంతా కూడా ఆచరించడం, ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ 1వ తారీఖు రోజున అక్టోబర్ 1వ తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది. ప్రధానంగా మహిషాసుర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది. ఆ రోజునంతా కూడా ప్రధానంగా వీరంతా కూడా మహిషాసుర మర్దిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం, అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర పూలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల, మల్లెపూలతో అర్చన విధానం చేయడం వల్ల, లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించడం, సహస్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ సహస్రనామాలతోటి పారాయణం చేసుకోవడం, కుంకుమార్చన అంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం, దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు. కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి, అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకు అంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా ఇక్కడ 2వ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిథి రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ 2వ తారీఖు.
గురువారం రోజునంతా కూడా సంభవించింది. గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం, అమ్మవారికి అంతా కూడా దశమి తిథి రోజున సాయంకాల వేళల్లో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చనలు అంతా కూడా ఆచరించడం, శ్రవణ నక్షత్ర యుక్తంగా సమయంలో అంతా కూడా శమీ వృక్షానికంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు. శమీ వృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే కనుక శమీ వృక్షం అంతా కూడా విజయాన్ని చెప్తూ ఉంటారు. ప్రధానంగా శమీ వృక్షానికి అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట. సాయంకాల వేళలో సంభవిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజ చేయడం, ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్షరాజన్నంతా కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి, జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది. శరన్నవరాత్రుల పూజలో భాగంగా దశమి తిథి రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది. ఆ శోభయాత్రలంతా కూడా సాంస్కృతికమైన నృత్యాలతోటి, గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం, అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం, అమ్మవారికి అంతా కూడా మంగళహారతులంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా మీరంతా కూడా మహానివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం, అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం, అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చేయించడం అనేది చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. మీ దేవాలయ ప్రాంగణంలో కానీ, మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన, కుంకుమార్చన విధానం కానీ, పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి. జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్రదానం చేయడం వల్ల అక్కడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టమైన జీవితం జీవించడానికి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం, ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా వీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీ